ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా భవన కార్మికులు, స్ట్రీట్ వెండర్స్, షాప్ క్లీనర్స్, షాప్లో పనిచేసే వాళ్ళు, అలాగే రైతులు ఎక్కువగా ప్రమాదాలకి గురవుతున్నారు. విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమం నిర్వహించినప్పుడు విద్యుత్ శాఖ ఉద్యోగులకు అయితే చాలా వరకు అవగాహన వచ్చింది. కానీ సామాన్య ప్రజానీకానికి అవగాహన లేక ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువ శాతం అవగాహన లేమి వల్లనే జరుగుతోంది. దానికి ఒక ప్రయత్నంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా పబ్లిక్ చెప్పవలసింది ఏంటంటే, మీరు విద్యుత్ వైర్లని తడి బట్టలు అలాగే తడి చేతులతో ఉన్నప్పుడు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి, తాకకూడదు. మరి అలాగే నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడాలి. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడ ఉన్న విద్యుత్ లైన్కి సుమారు 1.5 మీటర్ల దూరంలో ఇల్లు కట్టుకోవాలి. మరి భవన కార్మికులు ముఖ్యంగా వాళ్ళు రాడ్లు కానీ పనిముట్లు కానీ భవనం పైకి తీసుకెళ్ళినప్పుడు సఫిషియెంట్ క్లియరెన్స్ ఉండేటట్టు చూసుకొని ఆ పని చేయాలి. లేదంటే అవసరమైతే డిపార్ట్మెంట్ వారు అనుమతి తీసుకొని ఆ లైన్ క్లియర్ తీసుకున్న తర్వాతే మరి ఆ వర్క్ మనం చేయవలసి ఉంటుంది. అలాగే రైతులైతే వర్షం పడినప్పుడు గాలి వేసినప్పుడు కొన్ని వైర్లు కింద పడతాయి, వాటికి విద్యుత్ సరఫరా జరిగి ఉండొచ్చు. పవర్ సప్లై లేదని చెప్పి కాలుతోనో చేతితోనో వాటిని టచ్ చేసినప్పుడు ప్రమాదానికి గురై చాలా మంది చనిపోతున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వారికి అవగాహన కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశం.